అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్ ఈ వీడియో ఎన్ఐటీకేలో ఎవరెవరైతే జాయిన్ అవుతారో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ వీడియో అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. ఏమేం కాలేజ్ రిలేటెడ్ స్టడీస్ కాకుండా ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తా, అంటే అన్ని రియాలిటీగా చెప్పేస్తా. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో, వాచ్ టిల్ ద ఎండ్ and I will add the segments which you want to see and which you want to know about particular segment, and I will add the segment and I will add the subtitles also, because I will continue this video in Telugu and you can watch it in subtitles and everyone can watch it, and I will cover all the topic which I mentioned in thumbnail and extra topic also. So don't skip this video, watch till the end and make sure you subscribe to my channel to more information videos of NITK. చలో లెట్స్ స్టార్ట్. సో గైస్, ఇప్పుడు మీకు చాలా డౌట్స్ ఉంటాయి కదా ఫుడ్ రిలేటెడ్, అన్నీ ప్రతి ఒక్క రిలేటెడ్ అన్నీ నాకు డిఎమ్స్ వచ్చినాయి, చాలా డిఎమ్స్ వచ్చినాయి. అన్ని డిఎమ్స్, అన్ని మెసేజెస్ అన్నీ కలిపి నేను ఒకటి వీడియో తయారు చేద్దామని చెప్పి నేను ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నా ఎన్ని డేస్. సో షూట్ చేస్తున్నా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అందరికీ మెయిన్ ఫుడ్ ఎట్లుండదు, పక్కా రాట్ రియాలిటీ గురించి మాట్లాడుకున్నాం. ఫుడ్ అనేది అది చాలా వరస్ట్ ఉంటుంది. వరస్ట్ అంటే ఇన్ ద సెన్స్ ఫస్ట్ 1 month చాలా బాగుంటుంది, కానీ దాని తర్వాత ఇంకా మీకు నచ్చదు, ఆటోమేటిక్గా మీ అంతలో మీకే నచ్చదు. అది ఎట్లుంటుంది అంటే, సో క్యారీయింగ్ ద ఓన్ పికిల్స్ ఇస్ సో బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ మన హైదరాబాద్ తెలంగాణ ఆంధ్ర వాళ్ళకైతే ఫుడ్ అనేది అస్సలు నచ్చదు. ఎందుకంటే ఆ టేస్ట్ మొత్తం కన్నడ టేస్ట్ వస్తుంది. సో వాళ్ళ తగ్గట్టు సప్ప ఉంటుంది అనమాట టేస్ట్. సో మీకు పక్కా ఎట్లయినా మనకు నచ్చదు. ఫస్ట్ 1 month చాలా బాగానే ఉంటుంది, దాని తర్వాత మీ ఆటోమేటిక్గా మీకే నచ్చదు. సో ఇది ఫుడ్ మ్యాటరు. నెక్స్ట్ హాస్టల్స్ ఎట్లుంటే అన్నీ మీకు ఆల్రెడీ వీడియో చేసి చూపించిన, యూట్యూబ్లో వెళ్ళి చూడండి. అంత కాకపోతే నేను కింద లింక్ ఇస్తా చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. కొందరు వచ్చి ఏసీ హాస్టల్స్ ఉంటాయా అని అడిగారు. ఏసీ హాస్టల్స్ ఏముండవు బ్రో. సో అంతా ఏముండదు, ఇది గవర్నమెంట్ కాలేజ్. సో ఏముండదు, నార్మల్ ఉంటుంది. నేను కింద లింక్ ఇస్తా, పక్కా వెళ్ళి చూడండి, మీకు హాస్టల్ గురించి తెలుస్తుంది. హాస్టల్ టైమింగ్స్ గురించి అడుగుతారు. ఫస్ట్ ఇయర్కి టైమింగ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఇయర్కి టైమింగ్స్ ఉంటాయి. సో పర్టికులర్ టైమింగ్ 7 వరకు ఫస్ట్ ఉంటుంది, ఫస్ట్ సెమ్ వరకు. దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు. ఫస్ట్ సెమ్ మెల్లమెల్లగా ఎక్స్టెండ్ చేస్తారు, 9 వరకు ఎక్స్టెండ్ చేస్తారు. సెకండ్ సెమ్ నుంచి 11 వరకు ఎక్స్టెండ్ చేస్తారు. మీకు సెకండ్ ఇయర్కి వచ్చినాక బ్లాక్ టైమింగ్స్ అని ఏమి ఉండవు బాయ్స్కి. పర్టికులర్గా గర్ల్స్కి అయితే 1 వరకు ఉంటుంది. అది 4 years వరకు 1 వరకే ఉంటుంది. ఇంతే ఇక హాస్టల్స్ గురించి అయితే. సో గైస్, నెక్స్ట్ ప్లేస్మెంట్స్ బాగానే ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు స్ట్రెంత్ 120 అంటే పక్క 110 మెంబర్స్కి అయితే పక్క ప్లేస్మెంట్ అయిపోతుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ మీ స్టడీస్ అనమాట. మీకు మంచి సీజీ ఉండి, మంచి స్కిల్స్ ఉండి, మంచిగా కోడింగ్ స్కిల్స్ అనేది ఉంటే మీరు ప్లేస్మెంట్స్ పక్కా అయిపోతారు. ఎందుకంటే ఇంకా కొందరు వేరే జాబ్స్ కూడా వస్తాయి అనమాట, లైక్ చిన్న ప్యాకేజ్ జాబ్స్. అవి ఎవరు అప్లై చేయరు, సగం మంది. సో అందరు ప్లేస్మెంట్ రాదనుకుంటా, కానీ అందరికీ ప్లేస్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ప్లేస్మెంట్స్. అంటే కొన్ని నాన్ సిజిపిఏ తీసుకొని కూడా కొన్ని కంపెనీస్ వస్తాయి అనమాట. సో మీరు దానికి కూడా మీకు స్కిల్స్ ఉంటే యూ క్యాన్ అప్లై ఫర్ దట్ ఆల్సో. సో గైస్, క్యాంపస్ లైఫ్ కూడా ఎట్లుంటుందని అడుగుతారు. క్యాంపస్ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకనంటే నేను ఫస్ట్ అట్లనే అనుకున్నా, అంతేముండదని. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది కొంచెం తక్కువనే పెట్టుకోండి. బాగానే ఉంటుంది, బాగుండదు అనను. ఎండ్ ఆఫ్ ద డే మీ అంతలో మీకే బోర్ కొట్టేస్తుంది అనమాట. ఇది రియాలిటీ. సో క్యాంపస్ లైఫ్ బాగానే ఉంటుంది, అన్ని ఈవెంట్స్ అవుతాయి, కాలేజ్ బాగుంటుంది, అట్మాస్ఫియర్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, వెదర్ బాగుంటుంది. సో వెదర్ గురించి కూడా చెప్పాలంటే 2 వెదర్స్ ఉంటాయి. సో ఒకటి రెయినీ సీజన్, ఇంకొకటి సమ్మర్ సీజన్. సో బెటర్ టు క్యారీ అంబ్రెల్లాస్ ఆల్సో తెచ్చుకోండి. అంబ్రెల్లాస్ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి అనమాట. ఇటు ఎండకి యూజ్ అయితే, ఇటు రెయినీ డేస్లో యూజ్ అవుతాయి. చలికాలం అనేది ఒకటి ఉండదు. సో ఇది క్యాంపస్ లైఫ్ గురించి. ఎన్ఐటీకే బీచ్ అంటారు. సో ఎన్ఐటీకే తెలుసు కదా, ఎన్ఐటీకే ఒకటి ఫేమస్ ఉందంటే అది బీచ్కి మాత్రమే. సో చాలా బాగుంటుంది బీచ్, 1 kilometer బీచ్ ఏమో ఉంటుంది. సో అది కూడా పోవచ్చు, లైక్ ఈవినింగ్ 7 వరకు బీచ్ నుంచి అయితే అలౌడ్. సో ఎవ్రీ టైమ్ యూ క్యాన్ గో, ఎనీ టైమ్ యూ క్యాన్ గో, ఎవ్రీ టైమ్ యూ క్యాన్ గో, ఎనీవేర్ యూ క్యాన్ గో. అండ్ అంతే బీచ్ గురించి. సో బీచ్కి 7 మీరు కొంచెం బీచ్ అంతేనా టైమింగ్స్ అని అడుగుతారు. సో అట్లా కాదు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక రూట్ కూడా ఉంటుంది, ఆ రూట్లకి కూడా మీరు బీచ్కి వెళ్ళొచ్చు. సో మీరు హాస్టల్ టైమింగ్స్ దాటినాక ఉంటే మీరు బీచ్కి వెళ్ళి రావచ్చు. కాలేజ్ టైమింగ్స్ అయితే మాత్రం 11, మెయిన్ గేట్ అయితే 11కి క్లోజ్ అవుతుంది.
మీరు కాలేజ్ టైం దాటిపోతే పర్మిషన్ తీసుకొని రావచ్చు, ఐడి కార్డ్ అవన్నీ చూపిస్తే పంపిస్తారు. సో ఇది కాలేజ్ లైఫ్ అండ్ ఎన్ఐటికే బీచ్ గురించి. నెక్స్ట్ ఇంకా కొందరికి ఎట్లా అంటే చిన్న బ్రాంచెస్ ఉంటాయి కదా, సివిల్, మెకానికల్, మైనింగ్ అండ్ కెమికల్. ఈ బ్రాంచెస్ ఎట్లుంటాయంటే అందరికీ ఈసీ సిఎస్ రావు, సో అందరికీ ఐటీ ఫీల్ చేయాలంటుంది. ఈ బ్రాంచెస్ కూడా పర్టికులర్ ఐటీ కంపెనీస్ అనేవి వస్తాయి. దీనికి కూడా సీజీ ఉండాలి. సీజీ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సీజీ పక్క 7.5 or 7 ఉంటే పక్క మీరు ఎలిజిబుల్ అవుతారు. సో కొన్ని కంపెనీస్ కట్ ఆఫ్ మ్యాక్సిమం 7.5 పెడతారు. సో అట్లా కోర్ జాబ్స్ నుంచి ఐటీ జాబ్స్ ఆర్ ఈ చిన్న బ్రాంచ్ నుంచి అక్కడ పోవాలంటే మీరు సీజీపీ ఉంటే అప్లై చేసుకొని మీ దగ్గర స్కిల్స్ ఉంటే వెళ్ళొచ్చు. ఇంకొకటి గవర్నమెంట్ జాబ్స్ కూడా అంటారు. గవర్నమెంట్ జాబ్స్ అనేది 10% ఛాన్స్ ఉంటుంది, 10 to 15% ఛాన్స్ అంతే మ్యాక్సిమం కంపెనీస్ వచ్చేటివి. ఇవి ఎక్కువ రావు. సో మ్యాక్సిమం ప్రైవేట్ కంపెనీసే వస్తాయి ఈ గవర్నమెంట్ జాబ్స్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి క్లబ్స్. సో ఈ క్లబ్స్లో ఏమవుతుందంటే మీరు యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు అనమాట. ప్రాజెక్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మస్తు క్లబ్స్ ఉంటాయి. మీ నచ్చిన క్లబ్స్ మీరు జాయిన్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ డూ కామెంట్. మీకు ఏమేం క్లబ్స్ గురించి తెలుసుకోవాలని ఉందో కింద కామెంట్ చేయండి. ఐ విల్ మేక్ ఏ పర్టికులర్ సపరేట్ వీడియో ఆన్ క్లబ్స్ ఆల్సో. చాలా వీడియో వస్తుంది. సో మీరు కామెంట్ చేస్తే నేను పక్కా తెలుసుకోవాలంటే నేను పక్కా వీడియో చేస్తాను అది క్లబ్స్ గురించి. క్లబ్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు ఎంజాయ్ చేయొచ్చు, సీనియర్స్తో ఇంటరాక్షన్ చేయొచ్చు, వేరే వేరే సీనియర్స్తో ఇంటరాక్షన్ చేయొచ్చు. నాకైతే ఇంగ్లీష్ అయితే ఆ క్లబ్ వల్లనే వచ్చింది. అండ్ నాకు ఫోటోషాప్ ఎడిటింగ్ అన్నీ కూడా నాకు క్లబ్ వల్లనే వచ్చింది. సో నాకు క్లబ్ చాలా హెల్ప్ అయింది. సో మీరు కూడా పక్క క్లబ్లో జాయిన్ కాండి, చాలా బాగుంటుంది. ట్రావెలింగ్ ఎట్లా అన్నా అని అడుగుతారు చాలామంది. నాకు డిఎమ్స్ వచ్చినాయి అనమాట. సో ట్రావెలింగ్ ఎట్లా అంటే నేను హైదరాబాద్ ఉంటా. నేను హైదరాబాద్ నుంచి వెళ్ళేది నాకు 2 ways ఉన్నాయి, 3 ways ఉన్నాయి. ఒకటి ఏమన్నా బై ఫ్లైట్లా, ట్రైన్లా, బస్లా. నాకు బస్ అయితే 16 hours జర్నీ ఈ నుంచి. సో చాలా బస్సెస్ ఉంటాయి. చాలా ఆరెంజ్ ట్రావెల్స్ ఉంటుంది, కేఎస్ఆర్టీసీ ఉంటుంది, విజయానంద్ ట్రావెల్స్ ఉంటుంది, విఆర్ఎల్ ట్రావెల్స్ ఉంటుంది, ఇంకా చాలా ట్రావెల్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి మీరు ట్రావెల్ చేయనీకి హైదరాబాద్ నుంచి అయితే. ట్రైన్ అయితేనేమో 27 hours జర్నీ. 2 trains ఉంటాయి. ఒక డైరెక్ట్ ట్రైన్ ఏమో మొత్తం కింద మొత్తం కేరళ, తమిళనాడు, మ్యాంగ్లూర్, ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగేసి వస్తుంది. 27 hours జర్నీ. ఇంకొకటి అయితే హైదరాబాద్ టు బెంగళూరు టు మంగళూరు. సో మీరు షిఫ్ట్ కావాల్సి వస్తుంది. ఈ ఎట్టుగా ఎంత కాదన్నా 23 hours, ఇది దీనికి 27 hours దానికి పడుతుంది. ఇది ట్రావెలింగ్ సంగతి. ఫ్లైట్ అయితే చాలా ఫ్లైట్స్ ఉంటాయి. సో డైరెక్ట్ హైదరాబాద్ నుంచి మ్యాంగ్లూర్ 2 hours, 1.5 hour జర్నీ ఉంటుంది. సో ఇది ట్రావెలింగ్ టైమింగ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ టైమింగ్స్ అండ్ క్లాసెస్ టైమింగ్స్. కాలేజ్ టైమింగ్స్ నేను చెప్పినా కదా 11, కాలేజ్ టైమింగ్స్ అయితే 11. సో క్లాసెస్ టైమింగ్స్ కూడా అడుగుతారు. సో క్లాసెస్ టైమింగ్స్ వచ్చేసి మీకు ఫస్ట్ ఇయర్ అయితేనేమో 2 సెమ్స్ ఉంటాయి కదా, 2 సెమ్. కెమిస్ట్రీ సైకిల్లోనేమో మీకు 8 to 12 ఉంటుంది మ్యాక్సిమం. అదే ఉంటుంది. 2 days ల్యాబ్ ఉంటుంది, 1 day ల్యాబ్ ఉంటుంది. 1 day అది కూడా మధ్యాహ్నమే. ఒక రోజు ఫుల్ డే ఉంటుంది 5 వరకు. ఒక రోజు ల్యాబ్ ఉంటుంది కాబట్టి ఫుల్ డే అయిపోతుంది. ఫిజిక్స్ సైకిల్లో 2 labs ఉంటాయి కాబట్టి మీరు 2 days వర్కింగ్ డేస్, 2 long వర్కింగ్ డేస్ ఉంటాయి అన్నమాట. సో ఇది కాలేజ్ టైమింగ్స్. సో మ్యాక్సిమం మీకైతే హాఫ్ డేసే ఉంటాయి. వీక్లో ఒక 3 days అయితే పక్కా హాఫ్ డేసే. ఇదే కాలేజ్ టైమింగ్స్. నెక్స్ట్ క్లాస్ రూమ్స్. సో నెక్స్ట్ క్లాస్ రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. ఆ క్లాస్ రూమ్స్ కూడా నేను ఒక వీడియో చేసిన, ఏ డే ఇన్ మై లైఫ్ అని చెప్పి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. గో అండ్ చెక్అవుట్ అండ్ మేక్ షూర్ యూ సీ దట్ వీడియో. పక్కా చూడండి, మీకే అప్పుడు అర్థమైపోతుంది. క్లాస్ రూమ్స్ అయితే ఏక్ షేక్ ఉంటాయి. ఇవి నేను చూపించింది అయితే 2nd year నుంచి 4th year వరకు క్లాస్ రూమ్స్. ఫస్ట్ ఇయర్ అయితే ఇంకా సిఐడిఎస్లో ఉంటుంది. నేను ఇంకా పర్టికులర్ నేను చూపించలేదు, కానీ యూట్యూబ్లో ఉంటే చూడండి వస్తాయి. సో ఇంకా సిఐడిఎస్ అని చెప్పి ఒక బిల్డింగ్ ఉంటుంది, ఏక్ షేక్ ఉంటాయి అలా మొత్తం. నా ఫేవరెట్ క్లాస్ రూమ్స్ అనమాట. ఇంకా క్లాస్ రూమ్స్లో వాష్రూమ్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి వాష్రూమ్స్. సో యూ క్యాన్ వాచ్. సో నెక్స్ట్ బ్రాంచెస్ ఎక్స్ప్లెనేషన్స్ గురించి అడుగుతారు. బ్రాంచెస్ ఎట్లుంటాయి అన్న ప్రతి ఒక్క బ్రాంచ్ గురించి తెలుసుకుంటుంది. సో సిఎస్ బ్రాంచ్ చాలా బాగుంటుంది. సో సిఎస్ అంటే ఆటోమేటిక్ మీకు తెలిసిందే, అది ఇక చెప్పాల్సిన అవసరం లేదు. అందరు సిఎస్ కోసమే పోతారు. సో సిఎస్ కూడా బాగానే ఉంటుంది. కానీ ప్రొఫెసర్లు ఎట్లుంటారంటే ప్రొఫెసర్ కొంచెం స్ట్రిక్ట్ ఉంటారు సిఎస్లో. అండ్ నెక్స్ట్ ఈసీలో కూడా ప్లేస్మెంట్స్ ఎట్లుంటాయని అడుగుతారు. ఈసీలో కూడా బాగానే ఉంటాయి, ఆల్మోస్ట్ సేమ్ అదే ప్లేస్మెంట్స్ ఉంటాయి అందరికీ. సో ఈసీలో కూడా స్ట్రిక్ట్ ఉంటారు. అండ్ ఐటీ వచ్చేసి ఐటీ కొంచెం చిల్ ఉంటుంది, అటెండెన్స్ కూడా అంతేం పట్టించుకోరు. సో ఐటీ కొంచెం ఐటీఏ ఒకటే బ్రాంచ్. సో మీరు యూ క్యాన్ మేనేజ్ ఇన్ ఐటీ చాలా. అటెండెన్స్ అయితే యూ క్యాన్ మేనేజ్ చాలా. అండ్ మెకానికల్ సివిల్లో కూడా ప్రొఫెసర్ స్ట్రిక్ట్ ఉంటారు. ఇంకా మిగతా అన్ని బ్రాంచెస్ లైట్, అంతేం ఉండదు, అంతే ఇక. అండ్ నెక్స్ట్ గర్ల్స్ బాయ్స్ రేషియో కూడా అడుగుతారు.
ఇది గర్ల్స్ బాయ్స్ రేషియో అనేది డిపెండ్స్ అపాన్ క్లాసెస్ అనమాట. సిఎస్లో అయితేనేమో 8:10 ఉంటుంది. సో ఈసీలో కూడా 7:10 అట్లుంటుంది. సో మెకానికల్కి వచ్చేసరికల్లా 6:10 5:10 కూడా మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ బ్రాంచెస్ అనమాట రేషియో అనేది. అండ్ నెక్స్ట్ మీకు అన్న గ్రాసరీ స్టోర్స్ ఇంకా మీకు ఫుడ్ ఐటమ్స్ ఎక్కడ ఏంది అని అడుగుతూ ఉంటారు. నాకు చాలామంది డిఎమ్స్ వచ్చినాయి అలా కూడా. సో నేను ఆ డౌట్స్ అన్నీ చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నా. సో గ్రాసరీ స్టోర్స్కి రెండు ఉంటాయి అనమాట, కార్పొరేట్స్ అనమాట. ఒకటేమో బాయ్స్ కాప్, ఇంకొకటేమో గర్ల్స్ కాప్. గర్ల్స్ కాప్ అనేది గర్ల్స్ హాస్టల్ దగ్గర ఉంటుంది కాబట్టి గర్ల్స్ కాప్. బాయ్స్ కాప్ అనేది బాయ్స్ హాస్టల్ దగ్గర ఉంటుంది, బాయ్స్ కాప్ అని పిలుస్తారు. ఇలా మీకు ఫుడ్ ఐటమ్స్ అయినా సరే, స్టేషనరీ ఐటమ్స్ అయినా సరే, లాండ్రీ ప్రతి ఒక్కటి మీకు అవైలబుల్గానే ఉంటుంది కాలేజ్లో. సో మీరు ఫుడ్ ఐటమ్స్ అన్నీ కాలేజ్లోనే తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మీకు ఏమైనా కావాలా అంటే మాత్రం స్విగ్గీ, జొమాటో కూడా మీకు చాలా దగ్గర వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్స్ అని అడుగుతారు. నేను ఇది ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాలేదు, సో ఇలా చెప్పేస్తా. కాలేజ్ హాస్టల్స్ అనే వాష్రూమ్స్ మీకు అంటారు క్లీన్స్కుంటే అట్లుంటాయని, కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే వాళ్ళు క్లీన్గా పెట్టినా కొందరు దాన్ని దట్టి చేసి వెళ్ళిపోతారు అనమాట, గలీజ్ చేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళైనా సరే ఊకేం చేస్తామని చెప్పి వాళ్ళు వాష్రూమ్స్ క్లీన్ చేస్తే 3 daysకి ఒకసారి, వీక్కి 2 times క్లీన్ చేస్తారు వాళ్ళు. సో మీరే అర్థం చేసుకోండి ఇక వాళ్ళు ఎట్లుంటాయో, బాయ్స్ హాస్టల్స్ అనేది ఇంకా ఎట్లుంటాయో మీరే అర్థం చేసుకోండి. నేను దీనికి మించి ఏం చెప్పలేను ఇంకా దీనికి. నెక్స్ట్ మెస్ గురించి అడుగుతారు. మెస్ వచ్చేసి వెజ్ మెస్ ఇంకా నాన్ వెజ్ మెస్ ఉంటాయి. వెజ్ మెస్ అనేది బ్లాక్ 7 మెస్ వెజ్ మెస్. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే మాత్రం బ్లాక్ 7 వెజ్ మెస్ వస్తుంది. ఆ బ్లాక్ 7 వాళ్ళు పక్కా అలాట్ చేస్తారు. సో అది వెజ్ మెస్ చాలా దరిద్రంగా ఉంటుంది ఆ మెస్ అయితే. సో బెటర్ టు టేక్ అనదర్ మెస్ అని అంట. 1 month తర్వాత మీకు మెస్ చేంజ్ ఆప్షన్ వస్తుంది. సో మీరు చేంజ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ మెస్ అయితే బ్లాక్ 7 ఇంకా వెజ్ మెస్ అయితేనేమో బ్లాక్ 7 ఇంకా చైతన్య అని చెప్పి ఒకటి వెజ్ మెస్ ఉంటుంది అనమాట. సో దాన్ని ఎంటీ మెస్ అని అంటారు. మేమైతే అది ఎంటీ మెస్ అని అంటాం. సో మీరు ఈ 2 తప్పే మీరు ఒకవేళ నాన్ వెజ్ కాకుండా మీరు అన్ని నాన్ వెజెస్ మెస్సే. బ్లాక్ 4 ఇంకా బ్లాక్ 5 మెస్ చాలా బాగుంటుంది నాన్ వెజ్ మెస్లో. సో ఎవరైనా తీసుకోవాలంటే ఇది మీరు తీసుకోవచ్చు. అంటే మీకు ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే మెస్ చేంజ్ ఆప్షన్ వచ్చినప్పుడు మీరు మీకు ఛాన్స్ ఉంటే పెట్టుకోవచ్చు ఇవి. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ గురించి అడుగుతారు. సో ఓబీసీ వాళ్ళకైతే నేను ఓబీసీ కాబట్టి నేను ఓబీసీ గురించి చెప్తా. నాకు ఒక 80,000 ఫీజు అయితే అది నాకు 40,000 to 44,000కి తగ్గిపోతుంది అనమాట నేను ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితే. ఇది ఫీ స్ట్రక్చరు. కాలేజ్ ఫీజ్ హాస్టల్లో అయితేనేమో మీకు 30,000 పక్క కట్టాలి, ఎందుకంటే 20,000 మెస్ ఫీజు ఇంకా 10,000 కాలేజ్ ఇంకా ఏమేమో ఉంటాయి లోపల. సో 30,000 అయితే పక్క కట్టాలి, ఎవరైనా కట్టాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళందరైనా సరే 30,000 కట్టాల్సిందే. ఇంకా ట్యూషన్ ఫీలోనే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ వల్ల అది అవుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 20,000 ఫీజు. సో జనరల్ వాళ్ళకైతే ఇంకా దాన్ని మనం ఏం చేయలేము, మొత్తం కట్టాల్సిందే వాళ్ళు. అండ్ నెక్స్ట్ స్టార్టప్స్. చాలామంది నా కామెంట్ బాక్స్లో స్టార్టప్ కల్చర్ ఎట్లుంటుంది పర్టికులర్గా నాకు అంతేం తెలియదు స్టార్టప్స్ గురించి. సో నేనైతే తిన్న ప్రకారం అయితే బాగానే ఉంటుంది. మా కాలేజీలో స్టార్ట్ అయిన స్టార్టప్ అంటే అందరికీ బాగా యూజ్ అయ్యేది చేంజ్ పే. అదొక ఇట్లనే ఏమంటారు స్విగ్గీ జొమాటో లాగానే కాలేజ్ లోపలనే మనం ఏమంటారు ఆర్డర్ పెట్టుకోవచ్చు, నైట్ క్యాంటీన్స్ అవన్నీ. సో ఇది చాలా మంచి స్టార్టప్ అనమాట. సో చాలా సక్సెస్ఫుల్ స్టార్టప్ ఇది. సో మీరు స్టార్టప్ గురించి నాకు అంత ఐడియా ఏం లేదు. సో అందరికి ముందే ఇప్పుడే చెప్పేస్తున్నా. అండ్ నెక్స్ట్ ఈవెంట్స్ అండ్ స్పోర్ట్స్. ఈవెంట్స్ మీకు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అయితే ద మెయిన్ ఈవెంట్స్ అయితే మాత్రం ఇన్సిడెంట్ అండ్ ఇంకా ఇంజనీరింగ్, ఈ 2 ఈవెంట్స్. ఒకటేమో మార్చ్లో అవుతుంది, ఇంకోటేమో అక్టోబర్లో అవుతుంది. సో ఇవి ఒక 4 days ఈవెంట్స్ అనమాట. చాలా బాగా అయితే పెద్ద ఈవెంట్స్ ఇవి. సో మిగతా ఈవెంట్స్ అనేది మీ ఫెస్టివల్ తగ్గట్టు ఈవెంట్స్ అయితే ఎవరి కల్చర్ తగ్గట్టు వాళ్ళ ఈవెంట్స్ అయితేనే ఉంటాయి. చాలా ఈవెంట్స్ అయితే. ఇంకొకటి స్పోర్ట్స్ అయితే ఎన్ఐటీస్లో స్పోర్ట్స్ చాలా ఎంకరేజ్ చేస్తారు. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఒక బాగా గేమ్ ప్లే మంచిగా ఉంటే మీరు పోయి స్పోర్ట్స్లో జాయిన్ కావచ్చు. మీకు అన్నిట్లలో స్కోప్ ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరు అడుగుతారు అన్న లాంగ్వేజెస్ ఇష్యూస్ ఉంటాయా అని చెప్పి. తెలుగు వాళ్ళకైతే ఏముండదు, ఎందుకంటే మస్తు మంది తెలుగు వాళ్ళమే ఉన్నమాట. అండ్ కన్నడ వాళ్ళకి తెలుగు వస్తుంది, తమిళ వాళ్ళకి తెలుగు వస్తుంది, ఇంకా మహారాష్ట్ర బార్డర్ ఉన్న వాళ్ళకి తెలుగు వస్తుంది. సో చాలామందికి తెలుగు వస్తుంది. తెలుగు వాళ్ళకైతే లాంగ్వేజ్ ఇష్యూస్ ఏమి ఉండవు. అండ్ నార్త్ పీపుల్కి లాంగ్వేజ్ ఇష్యూస్ ఉంటాయంటే మీ నార్త్ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉంటారు. సో
మింగిల్ విత్ దెమ్ అండ్ యూ కెన్ బీ విత్ దెమ్ అనుకోండి నేను అంట. ఇది లాంగ్వేజ్ ఇష్యూ ఎవరైనా ఉంటే ఈ వచ్చినాయి అనమాట. అండ్ కొందరు అయితే ఇంకా తెలుగు వాళ్ళు ఉంటారా అని అన్నాడు. తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు బ్రో అట్లా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంటెక్ హాస్టల్స్. ఎంటెక్ నేను ఇంకా బీటెక్కే, నేను తెలిసినంత వరకు నేను ఎంటెక్ హాస్టల్స్ గురించి చెప్పగలుగుతా. సో నేను ఎంటెక్ హాస్టల్స్ గురించి చెప్పగలుగుతా తప్ప నేను దాని లోపల ప్లేస్మెంట్స్ ఎట్లుంటాయి అవన్నీ అప్పటికి నేను అన్న వాళ్ళని కనుక్కొని నేను అందరికీ రిప్లైలు ఇచ్చిన. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఎంటెక్ హాస్టల్స్ కూడా చాలా బాగుంటాయి. నేను వీడియో చేసిన ఎంటెక్ హాస్టల్ సపరేట్ వీడియో చేసిన, లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్, గో అండ్ చెక్అవుట్. అండ్ నెక్స్ట్ ప్లేస్మెంట్స్ అంటారు. ప్లేస్మెంట్ గురించి నాకు అంత ఐడియా ఏమి ఉండదు, కానీ బాగానే ఉంటారు. ప్రతి ఒక్క ఎంటెక్ కాలేజ్లో మ్యాక్సిమం బాగానే వస్తాయి అన్నమాట. అందరికి వస్తాయి ఎంటెక్లో. సో నెక్స్ట్ హాలిడేస్, వీకెండ్ హాలిడేస్, ఫెస్టివల్ హాలిడేస్, ఇట్లా ఇవి కూడా వచ్చినాయి అన్నమాట క్వశ్చన్స్. హాలిడేస్ అయితే మీకు ఏమంటారు 2 days ఏమో వస్తుంది. వీక్కి 2 days ఏమో హాలిడేస్ వస్తాయి, సాటర్డే సండే. ఒక వీక్ ఏమో సాటర్డే సండే ఇస్తారు, ఒక సెమ్ ఏమో సాటర్డే సండే హాలిడే ఇస్తారు, ఇంకొక సెమ్ ఏమో అసలు సాటర్డే హాలిడే ఉండదు. ఎందుకనంటే ఒక సెమ్లా వాటర్ స్టోరేజ్ ఉంటుంది అనమాట. జనవరి టు ఏప్రిల్ ఆ మంత్లో వాటర్ స్టోరేజ్ ఉంటుంది మ్యాంగ్లూర్లో. సో మీకు ఆ టైంలో 1 month ముందే సెమ్ అయిపోగొట్టి 3 monthsలో సెమ్ అయిపోగొట్టి మీకు పంపించేస్తారు అనమాట. సో అలా మీకు సాటర్డే హాలిడే ఉండదు. ఆగస్టు డిసెంబర్ దాంట్లో మీకు రావచ్చు అనమాట, సాటర్డే సండే హాలిడే వస్తుంది. సో ఫెస్టివల్ హాలిడేస్ అంటే ఫెస్టివల్ హాలిడేస్ అనేవి పర్టికులర్ పెద్ద ఫెస్టివల్ అయితేనేమో హాలిడే ఒకరోజు హాలిడే ఇస్తారు. సో దానికి మించి హాలిడే ఏం రాదు. అండ్ నెక్స్ట్ వీకెండ్ హాలిడేస్, నార్మల్ హాలిడేస్. సో మీకు డిసెంబర్లో సెమ్ అయిపోతుంది. మీరు డిసెంబర్లో సెమ్ అయిపోతే మ్యాక్సిమం ఒక 20 days హాలిడేస్ ఇస్తారు ఆ టైంలో. సో నెక్స్ట్ హాలిడేస్ అంటే ఈ ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా ఎగ్జామ్స్ అయిపోతాయి. సో ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, జూలైలో స్టార్ట్ అవుతాయి. సో ఇక దగ్గర 4 months హాలిడేస్ వస్తాయి. సో ఇవే పెద్ద హాలిడేస్ అంటే ఇవే అనమాట. అండ్ నెక్స్ట్ సిటీ ఎట్లుంటుంది, ఇంకా మ్యాంగ్లూర్ సిటీ పక్కన సిటీస్ ఎట్లుంటాయి అన్నాడు. అక్కడ నేను నిజం చెప్తున్నా, టూరిజంకి అయితే ద బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తా. కర్ణాటక అయితే చాలా బాగుంటుంది. నేనైతే నిజం చెప్తున్నా, నాకు నచ్చకపోయేది. నేను పోయి నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే మాత్రం చాలా బాగుంటాయి ప్లేసెస్, చాలా అంటే చాలా బాగుంటాయి. సో యూ క్యాన్ గో ఎనీవేర్ అనమాట. మీకు పర్టికులర్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. మీకు ఏమంటారు పోయి రావచ్చు, అన్నీ యూ క్యాన్ ఎంజాయ్ యువర్ లైఫ్ అనమాట. చాలా ఎంజాయ్ చేయవచ్చు అక్కడ. సో టూరిజం అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి, యూ క్యాన్ గో అండ్ యూ క్యాన్ విజిట్ అని. సిటీ అయితే మ్యాంగ్లూర్ నియరెస్ట్ సిటీ, సూరత్కల్ సిటీ అని అన్నది ఒక టౌన్ అంతే, జస్ట్ మ్యాంగ్లూర్ సిటీ. సో మ్యాంగ్లూర్ 20 kilometers ఉంటుంది మా కాలేజ్ నుంచి దూరం. సో యూ క్యాన్ గో అండ్ యూ క్యాన్ ఎంజాయ్ ద సిటీ ఆల్సో. సిటీ చాలా బాగుంటుంది సిటీ కూడా. సో ఇంకేమన్నా ఉన్నాయి. సో గైస్ అంతే ఈ వీడియో అయితే. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, డిఎం చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద ఉంది, నా ఇన్స్టాగ్రామ్. డూ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఆల్సో. అండ్ గైస్ మీకు ఇంకో కొత్త ఒకటి చెప్పాలి. నేను పర్సనల్గా ఒక మీడియా ఛానల్ ఓపెన్ చేసిన. థంబ్నైల్ డిజైన్స్ అయినా, పోస్టర్ డిజైన్స్ అయినా, అండ్ యూట్యూబ్ ఛానల్ బ్యానర్స్ అయినా, లోగో డిజైన్స్ అయినా, కమ్యూనిటీ పోస్ట్స్ అయినా, ఇన్స్టాగ్రామ్ స్టోరీ డిజైన్స్ అయినా అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అన్ని సర్వీస్ నేను చేస్తా, పర్సనల్గా నేనే చేస్తా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద మెయిల్ పెడతా. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా మాహీ మీడియా నా ఛానల్. సో దానికి కూడా డిఎం చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయించుకోండి. అండ్ నేను ప్రైజెస్ కూడా అఫోర్డబుల్ ప్రైస్లో కూడా నేను చేస్తున్నాను అనమాట. సో యూ క్యాన్ గో అండ్ యూ క్యాన్ టేక్ ద సర్వీస్ ఆఫ్ మాహీ మీడియా. అంతేగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కుదిరితే అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేస్తేనే మా లాంటి వాళ్ళు వస్తారనమాట పైనకి. సో పక్కా షేర్ చేయండి. సో అంతే గైస్, విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్.